తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు 2000 మంది దేశ విదేశీ అతిథులు హాజరవుతారని అంచనా యుద్ధ ప్రాతిపదికన సదస్సు ప్రాంగణాన్ని తీర్చిదిద్దే పనులు 3 అంచెల భద్రత కల్పిస్తున్న పోలీసులు 100 ఎకరాల ప్రాంగణంలో 1000 సీసీ కెమెరాలు నేటి నుంచి 5 రోజుల పాటు మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన ఈ నెల 10 వరకు అమెరికా కెనడాలో పర్యటించనున్న లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పర్యటన సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం ఫుడ్ కార్పొరేషన్ సీఎండీ అశుతోష్ అగ్నిహోత్రితో భేటీ పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు ఆదేశాలతో బరిలో నిలిచిన పెద్దంపేట సర్పంచ్ అభ్యర్థి చింతపట్ల సుహాసిని ఓటర్ లిస్టులో పేరు లేదని నామినేషన్ తిరస్కరించిన అధికారులు హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థి కలెక్టర్ రిటర్నింగ్ అధికారికి హైకోర్టు కీలక ఆదేశాలు సుహాసినికి గుర్తు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్ తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం 4 విజయనగరం జిల్లా వాసులు మృతి మరో వ్యక్తికి గాయాలు నిన్న రాత్రి శబరిమల దర్శనం ముగించుకుని కారులో వస్తుండగా ఘటన మృతులు దత్తి రాజేరు గజపతి నగరం మండలానికి చెందిన వారుగా గుర్తింపు కృష్ణా జిల్లా వీరవల్లి వద్ద రన్నింగ్ కారులో మంటలు కారును పక్కనే ఆపి బయటకు పరుగులు తీసిన 5గురు జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా ఘటన మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది జాతీయ రహదారిపై కారు దగ్ధం సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్లో బయటపడ్డ సెక్యూరిటీ డొల్లతనం మార్కెట్లోని షాపులోకి వెళ్లి దర్జాగా 2 లక్షలు కాజేసిన దొంగ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని మైపాడులో ఓ ఇంట్లో దొంగతనం ఆభరణాలను దిండు కవర్లో పెట్టి నిద్రపోయిన వృద్ధ దంపతులు దిండు కవర్ కత్తిరించి 5 సవర్ల బంగారు నగల్ని చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం బీసీ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో బయటపడ్డ అవకతవకలు ఆకస్మికంగా వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ తహసీల్దార్ రికార్డుల ప్రకారం 56 మంది స్టూడెంట్స్కి 33 మంది ఉన్నట్టు గుర్తించిన అధికారులు బియ్యం బస్తాలు నిత్యావసర సరుకుల్లో గణనీయమైన తేడాలు గుర్తింపు వరంగల్ జిల్లా ధర్మరావుపేట గ్రామంలో యూరియా కోసం రైతుల తిప్పలు ఉదయం నుండి పడిగాపులు క్యూలైన్లో అవస్థలు పడుతున్న రైతులు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమాన సర్వీసులు రద్దు హైదరాబాద్ కొచ్చి వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇబ్బందులు విశాఖ ఎయిర్పోర్ట్లోనే ఆగిపోయిన అయ్యప్ప భక్తులు హైదరాబాద్ వెళ్లేందుకు ఇండిగో ఫ్లైట్ లేకపోవడంతో టెన్షన్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మళ్లీ సింగిల్ డిజిట్కు కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిన చలి తీవ్రత కొమరం భీం జిల్లా సిర్పూర్లో 8 డిగ్రీలు మంచిర్యాల జిల్లా దేవులవాడలో 13 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం నటుడు విజయ్తో కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి రహస్య భేటీ డీఎంకేతో సీట్ల పంపకంపై చర్చలు జరిపిన 2 రోజులకే ఈ పరిణామం డీఎంకేపై ఒత్తిడి పెంచేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం పన్నినట్టు ఊహాగానాలు